జొన్న రొట్టె వర్సెస్ రాగి వర్సెస్ ఓట్స్ రోటీ ఏది తింటే వేగంగా బరువు తగ్గుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటారు. అందులో భాగంగానే కొందరు డైలీ డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అన్నానికి బదులుగా చపాతీలు, రోటీలు తీసుకుంటూ ఉంటారు. అందులోనూ చాలా మంది చపాతీలు అధిక క్యాలరీల కంటెంట్ కలిగి ఉంటాయని, బరువు పెరగడానికి దారి తీస్తాయని కొందరు వీటిని పక్కన పెడుతుంటారు. వాటికి బదులుగా రాగులు, జొన్నలు, ఓట్స్ తో తయారు చేసే రొట్టెలను తింటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఈ మూడింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం, త్వరగా బరువు ఏది తగ్గిస్తుందనే సందేహాలు వస్తుంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో ముందు వరుసలో ఉంటాయి రాగులు. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ అధికంగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్ది మొత్తంలో రాగులతో చేసిన రొట్టె లేదా ఇతర వంటకాలు తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు తినాలన్న కోరిక రాదు. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుంది. అదే టైంలో రాగుల్లో సమృద్ధిగా ఉండే కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు జీర్ణక్రియను నెమ్మదించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా దోహదపడతాయి. ఇక జొన్న రొట్టె. జొన్న రొట్టె కూడా బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎందుకంటే దీనిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, భాస్వరం వంటివి సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి జొన్న రొట్టె తినడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చూసుకోవచ్చు. అదే విధంగా జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే జొన్న రొట్టె బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇక ఓట్స్ రోటీ. ఇది కూడా వెయిట్ లాస్ కి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. ముఖ్యంగా ఓట్స్ తో చేసిన రోటీలో ఉండే కరిగే ఫైబర్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మొత్తంగా రాగి వర్సెస్ జొన్న వర్సెస్ ఓట్స్ రోటీ ఏది మంచిదంటే, బరువు తగ్గాలనుకునే వారు రాగి, జొన్నలు, ఓట్స్ తో చేసిన రోటీల్లో ఏది ఎంచుకుంటే మంచిదని ఆలోచిస్తే మీ ఆరోగ్య అవసరాలు, ఆహార లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఒక్కో రోటీ రకం ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తుంది. కొందరికి కొన్ని ధాన్యాలు సరిపడకపోవచ్చు. అలాంటి వారు ఇందులో ఏది బాగుందనిపిస్తే దాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదట. అన్నింటికంటే ముఖ్యంగా మీ స్టమక్ సెన్సిటివ్ ని దృష్టిలో ఉంచుకొని మీకు తగిన రోటీ రకాన్ని ఎంచుకోవాలి.